ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పిల్లలు సీట్ రాసేటప్పుడు పేరు రాయటం లేదు అని. ఎందుకంటే బాబాకు తెలుసు కదా ఎవరిది సీట్ అని. పిల్లలట పేరు రాయటం లేదట. కానీ పని పూర్తిగా చేయాలి కదా, సగం అలా చేయకూడదు అని అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబ్దాద మీ అందరికీ ఏదైతే పని ఇచ్చారో అది చూశారు. అందరి చీటీలు బాబ్దాద దగ్గరకు చేరుకున్నాయి. కొంతమంది పిల్లలు చాలా చతురులుగా ఉన్నారు. ఏం చతురత చేస్తున్నారు? చీటీ రాస్తున్నారు కానీ పేరు రాయటం లేదు. బాబాకు తెలుసు కదా అనుకుంటున్నారు. బాబాకు తెలుసు, కానీ ఒక పని ఇచ్చేటప్పుడు దానిని పూర్తి చేయాలి కదా. ఏదైనా రాయమని టీచర్ చెప్పినప్పుడు ఇది రాయటం నాకు వచ్చు అని మీకు తెలుసు కదా అని అంటే టీచర్ ఒప్పుకుంటారా? కొందరు అసలు పేరే రాయటం లేదు. ఏ గ్రూప్కి ఏ పని ఇచ్చారో దానిలో ఏంటి చాలా మంది డైమండ్ జూబ్లీకి చేసి చూపిస్తామని సంతోషకరమైన విషయం రాశారు. చాలా మంది రాశారు. మీకు కూడా ఇదే సంకల్పం ఉంది కదా. జీవన్ముక్తులు అయిపోతారా? అన్ని విషయాల నుండి ముక్తులు అయిపోతే ఇంకే విధంగా అవుతారు? జీవన్ముక్తులు అయిపోతారు కదా. విదేశీయులకైనా భారతదేశీయులకైనా ధైర్యం, ఉత్సాహ ఉల్లాసాలు చాలా ఉన్నాయి. చాలా కొద్ది మంది మాకు కొంచెం సమయం పడుతుందని రాశారు బాబాకి. వారికి పట్టనివ్వండి, కానీ మీరు జీవన్ముక్తులు అయిపోండి. చివరికి ఫలితంలో ఏం చూసారంటే ఈ డైమండ్ జూబ్లీలో ఏదో ఒకటి చేసి చూపిస్తామని ఉల్లాసం అందరికీ ఉంది. కానీ బాబ్దాద చూశారు ఎంతగా మిమ్మల్ని మీరు వజ్రంగా తయారు చేసుకోవాలని ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయో అంతగాని ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరంలో సేవ యొక్క ప్లాన్స్ కూడా చాలా తీవ్రంగా తయారు చేశారు. తీవ్రంగా తయారు చేసినందుకు బాబ్దాద సంతోషిస్తున్నారు. కానీ చాలా సేవ యొక్క బాధ్యత ఉంది కదా. అందువలన స్థితి కొంచెం తగ్గుతుంది అని అనకూడదు. దానిని బాబ్దాద కోరుకోవటం లేదు. స్వయాన్ని మరియు ఇతరులని అలజడి చేసే సేవ కాదు. అది స్వార్థం అవుతుంది. ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అందువలన స్థితి అలజడి అవుతుంది. మీ యొక్క లేదా ఇతరుల యొక్క స్వార్థం పూర్తిగా అవ్వనప్పుడే సేవలో అలజడి వస్తుంది. అందువలన స్వార్థానికి అతీతంగా మరియు సంబంధంలో సర్వలకు ప్రియంగా అయ్యే సేవ చేయండి అంటున్నారు పరమాత్మ. ఏం చేయమంటున్నారు? స్వార్థానికి అతీతంగా మరియు సంబంధంలో సర్వలకు ప్రియంగా అయ్యే సేవ చేయండి అని పిల్లలందరికీ బాబా చెప్తున్నారు. స్వార్థం ఉంటే ఏమొస్తుంది? అలజడి వస్తుంది. ఇతరులను అలజడి చేస్తారు. స్వయం కూడా అలజడి అయిపోతారు. అలాంటి సేవ అసలు సేవనే కాదు అని అంటున్నారు పరమాత్మ. నిస్వార్థంగా ఉండాలి అని చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.